నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇదొచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి. చాలా స్పేసియస్‌గా ఉంది చూడండి. కార్ పార్కింగ్ స్పేస్ ఇదంతా కార్ పార్కింగ్ అండి. అదేవిధంగా ఇదొచ్చేసి బోర్ అండి. బోర్ విత్ మోటరు. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. మున్సిపల్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ ఇది. ఇదంతా వరండాలోని ఫాల్ సీలింగ్ అండి. ఈ హౌస్ వచ్చేసి 222 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేస్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి. 222 గజాలు ఈస్ట్ ఫేస్ 3 బిహెచ్కే హౌస్ అండి. ఇదంతా మెట్ల దగ్గర, అదేవిధంగా ఇటు వాష్ ఏరియా. ఈ కనిపించేది వరండాలోని ఎలివేషన్ అండి. టైల్స్ కూడా పేస్ట్ చేసి చూడండి. ఇది మెయిన్ డోర్ అండి. ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది. ఇంకా పాలిష్ అవి చేయలేదు, వర్క్ నడుస్తుందండి. ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయిందండి. ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్. ఇదంతా కనిపించేదంతా లివింగ్ రూమ్ అండి. ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి. అదేవిధంగా ఇటు లివింగ్ రూమ్లో నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. కలరింగ్ అంటే కలర్స్ వేస్తున్నారండి, ఇప్పుడే పెయింట్ వేస్తున్నారు. ఇదంతా లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. వెంటిలేషన్ కోసం విండో, యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. ఇది కనిపించేది టీవీ షెల్ఫ్ అండి. ఇది ఇక్కడ టీవీ షెల్ఫ్, ఇది టీవీ స్పేస్ ఇది. అదేవిధంగా ఇదంతా మనకు లివింగ్ రూమ్ అండి. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్కును లివింగ్ రూమ్కు మధ్యలో ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారు చూడండి. ఇది కనిపించేదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ ఇది. ఎదురుగా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ ఇది. ఇది డైనింగ్ హాల్ స్పేస్లోని ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి పూజ గదండి. ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది, స్పేసియస్గా ఉంటుంది. ఇది పూజ గదండి. ఇంకా పెయింట్ వర్క్ నడుస్తుందండి. జస్ట్ సింగిల్ కోడ్ అయిపోయింది ఇప్పటివరకు. ఇది పూజ గది. అదేవిధంగా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి కిచెన్ ముందు వచ్చిందండి. షెల్ఫ్లు కూడా చూడండి ఎల్ షేప్లో ఇచ్చారు. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇచ్చారండి. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి. సింక్ వచ్చేసి స్టీల్ది ఇచ్చారండి. ఇదంతా కిచెన్ రూము. అదేవిధంగా కిచెన్ నుంచి వాష్ ఏరియాకు వెళ్తానికి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఈ స్టెప్స్ దగ్గరికి వాష్ ఏరియా ఇదంతా. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. షెల్ఫ్లు కూడా చూడండి ఎల్ షేప్లో ఇచ్చారు. వుడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు ఈజీగా. హౌస్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి. ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ ఇదంతా. ఇది డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్ మధ్యలో డిజైన్ అండి. ఈ హౌస్ వచ్చేసి 222 గజాలు ఈస్ట్ ఫేస్ 3 బిహెచ్కే హౌస్ అండి. ఇక్కడ టీవీ వస్తుంది, టీవీ స్పేస్ అది. అదేవిధంగా ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ అవి అయిపోయింది, ఇంకా కలరింగ్ ఉంది కొంచెం. అదేవిధంగా ఇందులో ఇండియన్ టాయిలెట్ అవి ఇచ్చారండి. ఇండియన్ కమోడ్ వస్తుంది. వెంటిలేషన్ చూడండి, వెంటిలేషన్ కూడా పర్వాలేదు. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఈ హౌస్ 3 బిహెచ్కే హౌస్ అండి. 3 బెడ్రూమ్లు ఉంటాయి. అందులో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇదంతా చూడండి, వన్ సైడ్ లైట్ కలర్స్ ఇచ్చారు, ఇంకో సైడు డార్క్ కలర్స్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇచ్చారు. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సేనండి. అదేవిధంగా ఈ ఫస్ట్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి. లో రూఫ్ ఇది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి.
ఫస్ట్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కూడా చూడండి, ఒక పక్కకి ఇచ్చారు, చాలానే ఇచ్చారు. హౌస్ హెచ్ఎండిఏ లేఅవుట్ అండి, లోన్ వస్తుంది, అన్ని బ్యాంకుల్లో కూడా లోన్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. డోర్స్ కూడా మంచిగా క్వాలిటీ ఇచ్చామని చెప్తున్నారండి. ఇగో కలర్స్ నడుస్తున్నాయండి, కలర్ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఇది కూడా ఇందులో కూడా వెంటిలేషను, అదేవిధంగా కలర్స్ కూడా లైట్ కలర్స్ యూజ్ చేస్తారు చూడండి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి సెకండ్ బెడ్రూమ్లో. ఇవన్నీ కనిపించేవంతా షెల్ఫ్లు అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో. ఇందులో లైట్ కలర్ టైల్స్ ఇచ్చారు చూడండి. ఇదంతా సెకండ్ బెడ్రూమ్. ఇది అదేవిధంగా ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. డోర్స్ కూడా చూడండి నీట్గా ఉన్నాయి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇందులో కూడా షెల్ఫ్లు ఇచ్చారండి. ఇందులో 2 సైడ్స్ వచ్చాయండి విండోస్, ఇటు అటు ఇచ్చారు చూడండి, షెల్ఫ్ల వైపు ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగండి. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది కొంచెం స్పేసియస్గా ఉంది చూడండి. ఈ హౌస్ వచ్చేసి 222 గజాలు, ఈస్ట్ ఫేస్ 3 BHK హౌస్ అండి. ఇదంతా బెడ్రూమ్ అండి, బెడ్రూమ్లో స్పేస్ ఇదంతా. ఫ్లోరింగ్ చూడండి, మార్బుల్స్ ఇచ్చారు. హౌస్ అయితే చాలా బాగుంటుంది, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగుంటుందండి. హెచ్ఎండిఏ లేఅవుట్, ఇది లోన్ వస్తుందండి, పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి. ఇది స్పేసియస్గా ఉంది. 3 బెడ్రూమ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ హౌస్ తీసుకోవచ్చండి. ఇదంతా లివింగ్ రూమేనండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ వైపు. ఇది మెయిన్ డోర్ అండి. ఇదంతా ఇటు నార్త్ వైపు ఒక చిన్న 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇదంతా నార్త్ వైపు. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ గల్లీ అండి. ఇది కూడా ఒక 2 ఫీట్ 1.5 ఫీట్ ఇచ్చారు. ఇటు వచ్చేసి సౌత్ సైడ్ అండి, అది కూడా 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఇంకొక 10-15 డేస్లో మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి ఇక్కడ ఇదంతా. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ దగ్గర కిచెన్లో నుంచి బయటికి వచ్చినాక వాష్ ఏరియా అండి. టైల్స్ కూడా పేస్ట్ చేశారు, ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. ఈ కనిపించేదంతా స్టెప్స్ కింద స్పేస్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ డాబా మీదకి స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి. మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా ఏదన్నా కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్, ప్రైస్ అవన్నీ రాశానండి, అది ఒకసారి చెక్ చేయండి మీకు వీలుంటే. ఇది 222 గజాలు, ఈస్ట్ ఫేస్ 3 BHK హౌస్ అండి. ఇక్కడ ఇది వాటర్ ట్యాంక్ ఇస్తారు, వాటర్ ట్యాంక్ వస్తుందండి. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.